ప్రజలకు సంబంధించిన ఆస్తి ఒక్కటి కూడా మిగిలేది కాదు. ఈ విధంగా ఆ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కావచ్చు, ఈ విధంగా దోపిడీలు చేసే పరిస్థితి కనిపించేది. ఇందాక జోగి రమేష్ కూడా మాట్లాడుతూ మీడియాతో, అంటే వాళ్ళ ఇంట్లో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎంక్వైరీ అప్పుడు మీడియాతో మాట్లాడుతూ, ఇది నాపైన జరుగుతున్న దాడి కాదు, ఇది బీసీల పైన జరుగుతున్న దాడి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రంలో అది లేదు ఇది లేదు అంటూ కూడా పెద్దగా హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జోగి రమేష్ గతంలో ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం. అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడేవారో, ఏ విధంగా ఇష్టం వచ్చినట్టుగా. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క ఎవడాడు? మార్చడం అనేది, తాచడం అనేది ఓర పంది ఎట్లా తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు. ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి చెప్తా ఉన్నా, మా అన్నయ్య అందుకోబోతున్న లబ్ధిదారుల స్పందన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేస్తున్నారు తిట్టినందుకు. అధికారులను బెదిరించడం, అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీలో మాట్లాడుతున్న విషయం, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్. జోగికి థాంక్యూ చెప్పాలి, కంగ్రాచులేట్ చేయాలి. ఇది ఇలా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా ప్రజాధనాన్ని పూర్తిగా లూటీ చేయడం, పూర్తిగా బీసీలపైన కావచ్చు, అణగారిన వర్గాలపైన దాడులు చేయడం కావచ్చు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడేది బీసీలపైన దాడులు జరుగుతున్నాయి, ఇదంతా కక్షపూరితంగా. నిజంగా చెప్పాలంటే కక్షపూరితంగా ఎక్కడ జరగట్లేదు. ఒకవేళ జరిగి ఉంటే కనుక పరిస్థితి ఈ విధంగా ఉండదు. టీడీపీ క్యాడరు, లీడర్లు మొత్తుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, రెడ్ బుక్ ఏదో అన్నారు కదా, తెరవండి, అరెస్ట్ చేయండి, సాక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా అని మొత్తుకుంటున్నారు. అయినా కానీ అట్లాంటివి జరగట్లేదు. మరి ఈయనడేమో ఇంకా బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. మరి చంద్రయ్య పైన జరిగిన పరిస్థితి ఏంటి? చంపేశారు ఆయన్ని. తర్వాత అక్కడ డ్రైవర్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకు